టీ తాగడం వల్ల కలిగే నష్టాలనేవి చెప్తానండి. టీ చాలామంది అనేది డైలీ 1, 2 కాదండి. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎక్కడున్నా రోజుకు 5-6 సార్లు టీ తాగుతారు. ఈ టీ తాగడం చాలా అంటే చాలా అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే టీలో ఒక కెఫీన్ అనేది ఉంటుంది కదా! ఆ కెఫీన్ పదార్థం ఏమవుతుంది, మన రక్తంలో ఉన్న ఐరన్, కాల్షియం ఈ 2 పదార్థాలను మనకి బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు ఐరన్ మన బాడీకి అవసరం, కాల్షియం అవసరం. ఈ ఐరన్, కాల్షియం మన బాడీని అబ్జర్వ్ చేసుకొని మన ఎముకలు గట్టిగా అవుతాయి. మన రక్తం చాలా చిక్కగా అవుతుంది. హిమోగ్లోబిన్ బాగుంటుంది. కానీ ఈ కెఫీన్ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు టీ తాగడం వల్ల రోజు మీరు టీ తాగుతూ ఉంటారు. మీ బాడీలో ఉన్న కాల్షియం బయటకెళ్ళిపోతూ ఉంటది. దాంతో పాటు మీకు ఐరన్ కూడా తగ్గుతూ ఉంటది. కాబట్టి టీ అనేది చాలా మందిలో ఏందంటే మనకు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. దీనివల్ల మనకు వీక్‌నెస్ చాలా ఎక్కువగా పెరుగుతుంటది. దీనివల్ల హిమోగ్లోబిన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రక్త ప్రసరణ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు టీ డైలీ ఒకసారి లేకుంటే 2 సార్లు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పర్లేదండి. ఎక్కువ మోతాదులో మీరు డైలీ 4, 5 సార్లు, 6 సార్లు అలా మీరు ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. నీరసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలు వీక్ అయిపోతాయి. నరాల బలహీనత ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. కాబట్టి మీరు జాగ్రత్తగా